వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. రామాయంపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15 లోపు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి తగిన గుర్తింపు పదవులు కల్పిస్తామని, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను బలంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అన్న అంశం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. పార్టీ మార్పు ప్రచారంపై ఆయన ఓ సమావేశంలో స్పందిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. దీంతో ఈ సీనియర్ నేత తన తదుపరి అడుగు ఎటువైపు వేస్తారోనని కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్లో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ పట్టణాల అభివృద్ధి కోసం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించామని డీసీసీ అధ్యక్షురాలు తోటాదేవి ప్రసన్న తెలిపారు. మంగళవారం పాల్వంచ 3వ డివిజన్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా పల్లె పట్టణాల్లో పరిశుభ్రతతో పాటు మంచినీటి, రోడ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 19,300 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 19,350 రూపాయలు, పత్తి ధర 7,350 రూపాయలుగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 50 రూపాయలు పెరిగింది. పత్తి ధర స్థిరంగా ఉంది. మిర్చి ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిరలో నిర్వహించిన 2K రన్ విజయవంతమైంది. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, కమిషనర్ సంపత్ కుమార్, సిఐ రమేష్ ఈ పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడుపుతున్న క్లినిక్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తో సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 45,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అర్హత లేని వ్యక్తులు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను విక్రయించడం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బుధవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా మెట్లు ఎక్కి ట్యాంక్ పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్వా ఆదేశాల మేరకు ఆత్మకూరులో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం సిఐ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణాచారి, నార్కోటిక్ డ్రగ్స్ ఎస్ఐ మొగలి, సర్పంచ్ పర్వతగిరి మహేశ్రీ, ఎక్సైజ్ శాఖ అధికారులు, 100 మంది విద్యార్థులు, 20 మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెల రోజుల మగ శిశువును 1,50,00,000కు అమ్మిన ఘటన హవేలీ గణపూర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. లింగసాన్పల్లి తాండాకు చెందిన మంజుల, మహేష్ దంపతులు మధ్యవర్తుల ద్వారా ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశువును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 5గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.